హలో యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. సో నిన్న ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ నోట్ ఆధారంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఈ వీడియోలో అంటే లాస్ట్ వీడియోలో మనం చేసింది ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసిన సిలబస్కి సంబంధించిన ప్రెస్ నోట్ ఏదైతే ఉంటుందో అదొకటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 691 అరౌండ్ ఉన్నాయి. వాటిలో ఒక 100 స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన వేకెన్సీస్ అని మనం చూడటం అనేది జరిగింది. సో నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ చేశారండి, చేయలేదండి. త్వరలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మేబీ 1 వీక్ అవ్వచ్చు, లేదంటే రాబోయే 2-3 డేస్లో అవ్వచ్చు, ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. ఓకే, సో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే జూలై 15 నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నట్టు దాంట్లో మెన్షన్ చేశారు. డేట్స్ అనేవి వేరీ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చాలామంది అభ్యర్థులు అడిగిన డౌట్స్ ఏంటి అంటే ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలానే సిలబస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగడం అనేది జరిగింది. తెలుగులో ఏమన్నా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగడం అనేది జరిగింది. సో మనం దీనికి ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. ఓకే, సో ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి ఒకసారి పాత నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిఫరెన్స్గా తీసుకుందాం. దానికి సంబంధించిన ఏజ్ కానీ ఏదనేది ఒకసారి చూద్దాం. అయితే రీసెంట్గా మనకి పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఇంతకుముందు 18 to 30 years ఉండేది ఏజ్. ఓకే, సో 18 నుంచి 30 years వరకు ఉండేది. దీన్ని ఇప్పుడు 33 years వరకు పెంచడం అనేది జరిగింది. 33 years వరకు పెంచడం అనేది జరిగింది. సో అది దీనికి కూడా వర్తిస్తుంది. ఓకే, సో 2019లో అనుకుంటా నాకు తెలిసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అరౌండ్ ఒక 170 పోస్టుల వరకు దాంట్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇది పిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇది 2019 మార్చి నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది. అంటే అప్పటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వెళ్ళిపోయే ముందు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. దీంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ 17, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 9 పోస్టులు అనేవి దీంట్లో నోటిఫై చేసి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఏవైతే కొత్తగా రిలీజ్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో 313. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 500 పోస్టుల వరకు అప్పుడు వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అప్పుడు 18 to 30 ఇచ్చారు. ఓకే, సో ఏజ్ అనేది 18 to 30 ఇచ్చారు. ఇప్పుడు ఇది 33 years వరకు ఈ ఏజ్ అనేది ఉంటుంది. ఓకే, సో 33 years లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. ఇంకొక పాయింట్ అడిగింది ఏంటంటే కామెంట్స్లో హైట్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి. హైట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా వీళ్ళు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దాని కనుక మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 163 సెంటీమీటర్స్, మీటర్స్ కాదు, 163 సెంటీమీటర్స్ ఎవరైతే హైట్గా ఉంటారో సో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం అనేది జరిగింది. 163 సెంటీమీటర్స్ దాటి ఉండాలి. ఓకే, సో ఎవరైతే ఎందుకంటే ఎక్కువగా ఉంటారో వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. 123కి తక్కువగా ఉండకుండా. మరి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా దీనికి సంబంధించి అడగడం అనేది జరిగింది. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలానే ఎఫ్బిఓ ఏదైతే ఉంటుందో ఎఫ్బిఓ, అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ. ఓకే, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ రెండింటికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్. ఓకే, ఈ రెండింటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే. ఓకే, సో ఇంటర్ కంప్లీట్ చేసి మీరు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్ కంప్లీట్ చేసి ఎవరైతే డిగ్రీ చదువుతున్నా లేదా అంతటితో ఆపేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎఫ్బిఓ ఏబిఓకి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయినా కూడా ఏదైనా యూనివర్సిటీ నుంచి దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్, అలానే ఇక్కడ ఇంకా దీనికి సంబంధించి ఫిజికల్ టెస్ట్స్ అనేవి ఉంటాయా అన్నారు. ఎస్, దీనికి సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కండక్ట్ చేస్తారు. అలానే మనకి దీంట్లో సిలబస్ గురించి మళ్ళీ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగింది. ఓకే, సిలబస్ గురించి మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, మనకి ఆల్రెడీ నిన్న సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ రిలీజ్ చేయడం అనేది జరిగింది.
2 రకాల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏదైతే ఉంటుందో ఎఫ్ఎస్ఓ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కి సంబంధించిన సిలబస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కి సంబంధించిన సిలబస్ మనం నిన్ననే మాట్లాడుకున్నాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. సో 1/3 అనేది ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది పేపర్ యొక్క స్ట్రక్చర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. రైట్. సో 150 క్వెషన్స్, క్వెషన్ పోతే 0.33 నెగెటివ్ అనేది ఉంటుంది. ఓకే. అంటే 3 క్వెషన్స్‌కి 1 మార్క్ అనేది వెళ్ళిపోతుందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ గురించి రాత్రి చాలామంది అభ్యర్థులు అడగడం అనేది జరిగింది. 1 మినిట్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి రాత్రిపూట కామెంట్స్లో కానీ అలా నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేయడం అనేది జరిగింది. సో జనరల్ స్టడీస్కి సంబంధించి సైన్స్ ఏదైతే ఉంటుందో ఈ సైన్స్ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడగడం అనేది జరిగింది. ఓకే. సో బేసిక్గా మన ప్రిపరేషన్ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మీరు ఆర్ఆర్బీ అవ్వచ్చు, తర్వాత ఎస్ఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు. ఓకే. సో యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ మన బేసిక్స్ అనేవి ఎక్కడి నుంచి ఉండాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ ప్రతి టాపిక్ మనం ప్రిపేర్ అవుతూ ఉంటే మనకి బేసిక్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో బేసిక్స్ అనేవి మనం నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్. ఓకే. సో చాలామంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఎక్కడెక్కడి నుంచో కరెంట్ అఫైర్స్ మొత్తం లాక్కొని వచ్చేసి ఇంత బుక్స్ తయారు చేశారు. కానీ ఎవరైతే బేసిక్స్కి స్టిక్ అయిపోయి ఉన్నారో దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి పడినాయి. చూడండి 75 క్వశ్చన్స్ అక్కడ పడితే మన అక్షరం ఎడ్యుకేషన్ నుంచి దగ్గరగా 55 నుంచి 60 క్వశ్చన్స్ స్ట్రైట్ అవే పడినాయి. మీరు చూడండి, మీరు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఏపీ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటీ కానీ ఈ 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 సబ్జెక్ట్స్ చూడండి స్ట్రైట్ అవే 50 క్వశ్చన్స్ మినిమం పడి. ఓకే. ఎందుకంటే మనం ఒక్క టాపిక్ తీసుకొని బేసిక్ నుంచి వస్తున్నాం. సో బేసిక్ నుంచి వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బేసిక్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే అడిగారో వీటి నుంచి బయటికి పోవడానికి లేదు. అందుకే 55 to 60 క్వశ్చన్స్ మినిమం ఏపీ హిస్టరీలో పడినాయి. ఓకే. మిగతా కొంచెం తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ అడిగారు కాబట్టి ఆ టాపిక్స్ కవర్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో బేసిక్ సైన్స్ ఏదైతే ఉంటుందో జనరల్ సైన్స్ అనేది మనం 6 నుంచి 10 దాకా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కంటెంట్ని మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. చూడండి, ఇక్కడ సపోజ్ 6th క్లాస్లో మనకి మ్యాగ్నెటిజం లేదా అయస్కాంతత్వం అనే టాపిక్ మనకి స్టార్ట్ అయితే దీనికి ఎక్స్టెన్షన్ 8th క్లాస్లో 7th క్లాస్లో అట్లా రావడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఓవరాల్గా ఒక టాపిక్ పట్టుకుంటే సపోజ్ ఇక్కడ ఉష్ణం, హీట్ అనే టాపిక్ ఏదైనా పట్టుకున్నారనుకోండి, దీన్ని 2-3 క్లాసుల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో బేసిక్ లెవెల్, దాన్ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్, అలానే ధ్వని, ఇటువంటి టాపిక్స్ ఏవైనా. సో ఇక్కడ మన సైన్స్ టాపిక్ని మనం తీసుకుంటే 6th నుంచి 10th వరకు ఉన్న మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ టాపిక్స్ మొత్తం మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో చూడండి, ఫస్ట్ పేపర్ మనకి 75 మార్కులకి 3 సెక్షన్లు ఇస్తున్నారు. 75 మార్కులకి 3 సెక్షన్స్. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ 2 మనకి ఫస్ట్ పేపర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఓకే. మొత్తం అర్థమెటిక్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. అలానే 3 25 ఇస్తారా అంటే అట్లా కాదు. ఓకే. సో ఇక్కడ జనరల్ స్టడీస్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ అనేది 35 to 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో 35 to 40 జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 15 క్వశ్చన్స్ వరకు మనకి రీజనింగ్ మీద ఉంటాయి. ఓకే. 15 క్వశ్చన్స్ వరకు రీజనింగ్, 10 to 15 అవ్వచ్చు. ఓకే. 10 to 15 వరకు రీజనింగ్ ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అర్థమెటిక్ మీద ఉంటాయి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ అర్థమెటిక్కి సంబంధించిన టాపిక్స్ కూడా మనకి 6th నుంచి 10th వరకు ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఉంటుంది. అంటే మనకి 6th నుంచి 10th వరకు ఉన్న దాంట్లో జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని షార్ట్ కట్లో ఎలా చేయాలనేది మనం చూస్తాం. ఓకే. దీనికి సంబంధించిన వీడియో క్లాసులన్నీ మనకి మండే నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఒకసారి అది కూడా మీరు గమనించుకోవాలి.
మనం మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో, అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో, టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న క్వెషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం I=PTR/100 మన ఫార్ములా వేసుకొని ఎలా చేస్తాం ఇంట్రెస్ట్ ఫైండ్ ఔట్ చేయడానికి. విడిగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చూడగానే ఇంట్రెస్ట్ చూడగానే ఎమ్మటే క్యాలిక్యులేట్ చేసేసి అమౌంట్ ఎంతో చెప్తారు. సో ఇలా మనం షార్ట్ కట్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేసుకొని 10 to 15 సెకండ్స్‌లో ఆన్సర్ చేసే విధానంగా మనం ప్రిపేర్ అవుతాం. ఓకే. సో ఈ అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో దీని మొత్తాన్ని ఒక ప్యాకేజ్ లాగా మన ఛానల్లో చేయబోతున్నాం. నెక్స్ట్ చాలామంది పేపర్ 2 గురించి అడిగారు. ఓకే. సో ముందు పేపర్ 1 గురించి చూద్దాం, తర్వాత పేపర్ 2కి వెళ్దాం. సో పేపర్ 1లో జనరల్ సైన్స్ గురించి మనం చూసుకున్నాం. జనరల్ సైన్స్లో మరొక చిన్న అంశం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా దీంట్లో ఇంపార్టెంట్. ఓకే. సో రీసెంట్గా జరిగినటువంటి అంతరిక్షానికి సంబంధించిన అంశాలు కానీ, రీసెంట్గా జరిగినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగించారు, డెవలప్మెంట్లో ఉన్నటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి అంశాలు, క్షిపణుల వ్యవస్థ అవ్వచ్చు, తర్వాత అంతరిక్ష వ్యవస్థ అవ్వచ్చు, అలానే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి కావచ్చు, వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఫస్ట్ టాపిక్. మనకి సెకండ్ టాపిక్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేవి మనకి దీంట్లో చూపిలేదు. ఓకే. సో నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, అలానే ఏపీ లెవెల్లో అంటే ఏపీ ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసిన స్కీమ్స్ ఏవైనా ఉన్నా అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నిటి గురించి కరెంట్ అఫైర్స్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా క్వశ్చన్ అడిగారు, కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. జనరల్గా ప్రతి ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ అనేవి 6 to 8 months అయితే బాగుంటుంది. ఓకే. 6 to 8 months అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ ఇటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎక్కువగా 1 year నుంచి 9 months to 1 year లోపు క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి 1 year కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 yearకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఇది మనకి రెగ్యులర్గా అక్షరం ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్లో రెగ్యులర్గా మనం పోస్ట్ చేస్తూనే ఉన్నాం. అలానే మన యాప్లో ఏదైతే ఉన్నాయో ఆ యాప్లో కూడా కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం. వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. వాట్సాప్ లింక్ ఉంటుంది, ఒకసారి చూసి జాయిన్ అవ్వండి. రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లోనే ఇండియన్ హిస్టరీ గురించి అడిగారు. ఇండియన్ హిస్టరీ మెయిన్గా ఇక్కడ వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటి అంటే నేషనల్ మూమెంట్, జాతీయోద్యమం. సో దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఏం లేదు, సిలబస్లో వాళ్ళు ఏదైతే స్ట్రెస్ చేసి చెప్పారో ఆ టాపిక్ వరకు బాగా చదవండి. ఓకే. సో మొత్తం 95 వీడియోలు మన అక్షరం ఎడ్యుకేషన్స్లో సబ్జెక్టుకి సంబంధించినవి. ఓకే. సబ్జెక్టుకి సంబంధించిన 95 వీడియోలు ఏవైతే ఉన్నాయో ఉచితంగా ఇవ్వడం అనేది జరిగింది. హిస్టరీ అనేది చేంజ్ అవ్వదు, అట్లానే ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఈ 95 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ప్రశాంతంగా ఒక 2-3 days దీనికి కేటాయించండి, మీకు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అలానే దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో మన దగ్గర టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన వాళ్ళందరికీ దీనికి సంబంధించిన మెటీరియల్, సార్ మెటీరియల్ కూడా అవైలబుల్లో ఉంటుంది. క్లాస్ చూస్తూ ఆ మెటీరియల్ ముందు పెట్టుకున్నారు అంటే ఇంకా ఈజీగా మీకు క్వశ్చన్ అనేది అర్థమైపోతుంటుంది. అంటే లాస్ట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్స్ ఏదైతే ఉందో దాంట్లో 30 questions కనుక హిస్టరీ నుంచి పడితే దగ్గరగా 20 to 24 questions మన మెటీరియల్ నుంచి కానీ మన క్లాసుల నుంచి కానీ అడగడం అనేది జరిగింది. ఎందుకంటే అంత బేసిక్ నుంచి మనం వస్తాం కాబట్టి క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే. ఎస్ఐ ఎగ్జామ్ అవ్వచ్చు, పీసీ ఎగ్జామ్ అవ్వచ్చు, మన రీసెంట్గా జరిగిన పీసీ ఎగ్జామ్ దాంట్లో. ఓకే. సో 30 questions నుంచి 20-24 బండి. అలానే ఇక్కడ మనకి ఏపీ హిస్టరీ కూడా లైట్గా టచ్ చేసే అవకాశం ఉంది, ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ. మన ఛానల్లో దగ్గరగా 2-3 times డిఫరెంట్ ఫ్యాకల్టీస్ చేత మనం ఈ ఇండియన్ జాగ్రఫీని మనం చేయించాం. 3 times చేయించాం. విత్ ఏపీ జాగ్రఫీ కూడా మనం చేయించాం, ఇండియన్ విత్ ఏపీ జాగ్రఫీ. సో ఒకసారి ఈ అంశాలను గమనించండి. ఈ రెండు కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే. ఇండియన్ జాగ్రఫీ విత్ ఏపీ జాగ్రఫీ. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ పాలిటీ. సో మన ఛానల్లో ఇది దగ్గరగా 55 hours దీనికి సంబంధించిన కంటెంట్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. 55 hours.
ఒకసారి ఈ ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అది కూడా చూడండి. 55 అవర్స్ కంటెంట్ ఫ్రీగా మీకు అందించడం అనేది జరిగింది. ఒకసారి అది కూడా చూడండి. ఓకే. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఒకటి మన ఛానల్లో ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. సో ఫ్యాకల్టీస్తో మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించిన కంటెంట్ ఎవరైతే కరెక్ట్గా మనకి అవైలబుల్గా ఉంచుతారో ఆ ఫ్యాకల్టీస్తో మాట్లాడుకొని దీన్ని కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంచే ఆలోచనలో ఉన్నాం. ఇండియన్ ఎకానమీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మెంటల్ ఎబిలిటీ లేదా రీజనింగ్ అనుకోండి. మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ 10 to 15 పడే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి. మ్యాక్సిమం మన ఛానల్కి వెళ్ళిన తర్వాత ప్లేలిస్టులు ఏవైతే ఉంటాయో అవి చెక్ చేసుకోండి. దాంట్లో మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి అది చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడండి. సుస్థిరాభివృద్ధి అలానే విపత్తు నిర్వహణ. సో ఈ 2 సబ్జెక్టులు మనకి నెక్స్ట్ బుధవారం నుంచి అంటే 1 వీక్లో ఈ 2 సబ్జెక్ట్స్ దీనికి సంబంధించి ఒక 20 అవర్స్ వీడియో క్లాసెస్ ఏవైతే ఉంటాయో 20 అవర్స్ వీడియో క్లాసెస్ ఈ 2 సబ్జెక్ట్స్ సంబంధించి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే. సో ఇది బేసిక్గా మనకి 75 మార్క్స్లో ఒక సెక్షన్. సెకండ్ సెక్షన్ చూసినట్లయితే మొత్తం ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలు సెకండ్ సెక్షన్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడి నుంచి నేను చెప్పేది ఏంటంటే సెక్షన్ 2 ఏదైతే ఉంటుందో పేపర్ ఏలో ఈ సెక్షన్ 2 కానీ అలానే పేపర్ బి ఏదైతే ఉంటుందో ఈ పేపర్ బికి సంబంధించిన 75 మార్కుల అంశాలు కానీ పూర్తిగా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అలానే ఎవరైతే వీడియో క్లాసెస్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా పూర్తిగా అవైలబుల్గా ఉంటాయి. ఓకే. సో కొన్ని అంశాలు ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఆపేసి ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ వరకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, గమనించండి. అంటే ఇంతవరకు మనం ఫ్రీగా ఇస్తున్నాం కానీ సో ఫ్యాకల్టీస్ని కూడా మనం ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీస్ని ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళకి రెమ్యూనరేషన్ కొంచెం హైగా ఉంటుంది కాబట్టి ఈ ఒక అంశాన్ని గమనించుకోండి. సో ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో సో వాళ్ళ వరకు ముందుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పేపర్ ఏలో సెకండ్ సెక్షన్ అయినటువంటి మ్యాథ్స్ చూసినట్లయితే సో ఫస్ట్ పార్ట్ దీంట్లో అర్థమెటిక్. సో నెంబర్ సిస్టమ్ నుంచి మొదలయ్యి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కావచ్చు, రేషియో అండ్ ప్రాపర్షన్స్ కావచ్చు, అలానే ఇక్కడ మళ్ళీ మనకి టైమ్ అండ్ వర్క్ కావచ్చు, పర్సంటేజెస్ అవ్వచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి ప్రస్తుతం మన దగ్గర రికార్డ్ అవుతున్నాయి. ఇవి కూడా మీకు మండే నుంచి అవైలబుల్గా 1 by 1 రిలీజ్ చేసుకుంటూ వస్తాం. ముందుగా మనకి సిలబస్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి సో ప్రిపరేషన్ అనేది మనకి మంచి ఫేజ్లో వెళ్ళిపోవాలి. ఓకే. మనకి చాలా స్పీడ్గా ఉంటే కానీ ఆ టయానికి మళ్ళీ ఏదైనా చిన్న చిన్న డీవియేషన్లు వచ్చినా కానీ అది తట్టుకొని మనం నిలబడగలుగుతాం. ఓకే. సో ఈ అర్థమెటిక్స్ సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ రికార్డ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్నే 3 పార్ట్స్గా చేశారండి. ఒకటి అర్థమెటిక్స్, ఒకటి రెండోది స్టాటిస్టిక్స్ కూడా చేయడం అనేది జరిగింది, స్టాట్ కూడా చేయడం అనేది జరిగింది. ఇది కూడా రికార్డింగ్ చేస్తాం. మూడోది చూసినట్లయితే స్టాట్తో పాటుగా జామెట్రీకి సంబంధించిన టాపిక్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 3 అంశాలు మనకి మండే నుంచి మన ఛానల్లో అవైలబుల్గా ఉంటున్నాయి. డే బై డే అర్థమెటిక్ అనేది ఉంటుంది. మరి పేపర్ 2కి సంబంధించి ఆల్రెడీ ఫ్యాకల్టీస్తో మాట్లాడుతున్నాం ప్రజెంట్. సో ఆ క్లాసెస్ కూడా మండే నుంచి మ్యాక్సిమం మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. సో పేపర్ 2కి సంబంధించి సిలబస్, సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఎస్ఎస్సి స్టాండర్డ్సే మొత్తం. ఇంటర్మీడియట్ లెవెల్లో ఎప్పుడు క్వశ్చన్ అనేది ఉండదు, అంతా ఎస్ఎస్సి స్టాండర్డ్. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి 10th లెవెల్లో ఈ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఓకే. బేసిక్ మన కానిస్టేబుల్ పేపర్ ఎలా ఉంటుందో, ప్రిలిమ్స్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఫారెస్ట్రీ 75 మార్కులకి పార్ట్ బి నుంచి ఇవ్వడం అనేది జరిగింది. అందులో ప్లాంట్ సైన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, హార్టికల్చర్, సాయిల్ సైన్స్, తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్. సో ఇవన్నీ లాస్ట్ టైం గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి దాదాపు దీంట్లో ఒక 40% సిలబస్ అనేది ఐడియా ఉండి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఈ టాపిక్స్ అనేవి వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ సివికల్చర్ అవ్వచ్చు, తర్వాత అగ్రో ఫారెస్ట్రీ, యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎకనామిక్ జువాలజీ, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్, చివరిలో ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలానే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా అడగడం అనేది జరిగింది. ఓకే.
సో ఈ 75 మార్కులకు సంబంధించి స్పెషల్గా మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో పర్చేజ్ చేస్తున్నారో వాటితో పాటుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి టెస్ట్ సిరీస్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ప్రతి టాపిక్, సైన్స్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఏదైనా కానీ వీటన్నిటికి సంబంధించి ప్రతి టాపిక్, సపోజ్ హిస్టరీ తీసుకుంటే సింధు నాగరికత నుంచి మొదలు పెట్టుకుంటాం. సింధు నాగరికత ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వేద నాగరికతకి వెళ్తాం. వేద నాగరికతలో ఒక 50 క్వశ్చన్స్ రాసుకుంటాం. ఓకే, ఇట్లా 1 బై 1 ప్రతి ఒక్క రాజ్యం, ప్రతి ఒక్క టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తాం. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్ర అయిపోతుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర మీద ఒక 100 మార్కుల గ్రాండ్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చరిత్ర వస్తుంది. అక్కడ కూడా టాపిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 100 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర, ప్రతి టాపిక్ వస్తాం, ఆ టాపిక్ మీద మళ్ళీ ఒక 100 మార్కులు. చూడండి, ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి చూడండి. గ్రాండ్ టెస్ట్ రూపంలోనే మీకు ఒక 300 క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. ఇవన్నీ రాసుకుంటే క్వశ్చన్ మీకు ఎలా ఇచ్చినా కానీ, ఈ ఎగ్జామ్ కాదు ఏ ఎగ్జామ్లో అయినా హిస్టరీ అనేది క్వశ్చన్ అనేది పోదు. నెక్స్ట్ పాలిటీ అయినా అంతే. పాలిటీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటూ వచ్చేవి. ఆల్రెడీ ఉన్నవి అప్పుడప్పుడు మేము అప్డేట్స్ అనేవి వాటికి ఇస్తూ ఉంటాం. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అనేవి యాడ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఇవైనా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా కానీ ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు వీటితో పాటు టాపిక్ వైజ్ టెస్టులతో పాటు ఒక 10 గ్రాండ్ టెస్టులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క టెస్ట్లో మనకి గ్రాండ్ టెస్ట్ అంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 1500 క్వశ్చన్స్ అనేవి మనకు కవర్ అయిపోతాయి. ఓకే, సో వీటికి టచ్ కాకుండానే మ్యాక్సిమం తయారు చేసే విధంగా ఉంటాయి. ఓకే, వీటికి టచ్ కాకుండానే మ్యాక్సిమం తయారు చేసే విధంగా ఉంటాయి. కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు, కానీ ఏంటంటే ఇవి లెంగ్తీగా ఉంటేనే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. రేపు మెయిన్స్ ఎగ్జామ్లో, అంటే మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇది బేసిక్గా మనకి FBO దీనికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం చూసాం. ఇందాక మనం చూసింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో దాని గురించి చూసాం. మరి FBO ABO సంబంధించిన సిలబస్ చూసినా సేమ్. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సేమ్ 150 మీద ఫస్ట్ పేపర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సెకండ్ పేపర్ అనేది ఉంటుంది. మరి చూడండి, ఇక్కడ FBO లేదా ABO ఈ రెండింటికి సంబంధించి 75 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్, 150 మార్కులు, 150 మినిట్స్, 1/3 ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మరి సేమ్ పేపర్ 1 కనుక చూసినట్లయితే సేమ్ సిలబస్ అండి. ఇందా మనం ఏదైతే మాట్లాడుకున్నామో డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఈ మొత్తం కూడా సేమ్ సిలబస్. పార్ట్ బికి చూసినట్లయితే 75 మార్క్స్ ఉంటుంది. ఈ 75 మార్క్స్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే 75 మార్కులకి ఇక్కడ సెక్షన్ ఆఫీసర్స్ దాంట్లో 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ ఇదే 75 మార్కులని కేవలం జనరల్ స్టడీస్కి ఇవ్వడం అనేది జరిగింది. 75 మార్కులు కేవలం జనరల్ స్టడీస్కే ఇచ్చి రిమైనింగ్ 75 మార్కులని మనకి చూడండి, ఇక్కడ పార్ట్ బిలో 75 మార్క్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు, 2 సెక్షన్స్గా. ఒక సెక్షన్ మొత్తం అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్కి ఒక సెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. రెండో సెక్షన్ చూసేసరికి జనరల్ సైన్స్ కింద రెండో సెక్షన్ అనేది ఉంచడం అనేది జరిగింది. మరి దీంట్లో చూడండి, సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఈ FBO ABOలకి సిలబస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ టాపిక్స్ వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దీంట్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ లేదా నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలానే లివింగ్ వరల్డ్, సో మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి. అలానే ట్రాన్స్పోర్టేషన్, తర్వాత రీప్రొడక్షన్స్ అండ్ గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ. సో ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్. ఓకే, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఎలా అవుతుంది, యాసిడ్ రైన్స్ అంటే ఏంటి, ఇటువంటి ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత లాస్ట్లో మనకి
ముఖ్యమైన అంశం ఒకటి ఇచ్చారు, అదే ఎథ్నోబాటనీ. ఓకే. సో దీని గురించి క్లియర్గా మనం ఈ సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ సిరీస్లో చూడబోతున్నాం. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే జనరల్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, జామెట్రీ, స్టాటిస్టిక్స్, మనం ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ టాపిక్స్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది బేసిక్గా మనకి సిలబస్, అలానే కొంతమంది ఎవరైతే డౌట్స్ అడిగారో అభ్యర్థులు దానికి సంబంధించి క్లియర్ చేయడం అనేది జరిగింది. 33 ఏజ్ అనేది మినిమం ఏజ్గా పెట్టుకోండి. సో 33 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వన్ మోర్, ఇక్కడ ఇంకొకటి అడిగారు, అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా అని చెప్పి. ఓకే. సో ఏపీపీఎస్సి నుంచి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి అప్లై చేసుకోవడానికి ముందుగా మనం ఏపీపీఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ ఓటీపీఆర్, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో రీసెంట్ అప్డేట్ అనేది వచ్చింది. ఎస్సీకి సంబంధించి క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో సబ్ క్యాస్ట్ డివైడ్ చేయడం వల్ల వాటిని గ్రూప్స్గా చేయడం అనేది జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందు ఓటీపీఆర్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఒకసారి మాడిఫికేషన్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఓటీపీఆర్, మీరు ఒక ఐడి క్రియేట్ అయిన దాకా మీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీ ఓటీపీఆర్తో లాగిన్ అయితే అక్కడే మీకు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న నోటిఫికేషన్ మొత్తం కనిపిస్తాయి. ఆ కనిపించిన నోటిఫికేషన్స్ జస్ట్ అప్లై చేసి పేమెంట్ చేసేస్తే మీ ఓటీపీఆర్ నుంచి డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసుకొని మీ నోటిఫికేషన్ అనేది అప్లై చేసినట్టు అవుతుంది. ఓకే. సో కొత్తగా ఎవరైతే ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ముందుగా ఏపీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఓటీపీఆర్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడిని క్రియేట్ చేసుకోండి. ఓకే. సో దీనికి సంబంధించిన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ అలానే మీకు సంబంధించిన ఆధార్ నెంబర్స్ కానీ ఇవన్నీ అవసరం ఉంది. దాన్ని చూసుకొని ఒకసారి ఇంటర్నెట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అలానే అక్కడికి వెళ్ళినా కూడా ఆ ఓటీపీఆర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అక్కడ కూడా నీట్గా మెన్షన్ చేసి ఉంది వెబ్సైట్లో, అది కూడా ఒకసారి చూడండి. అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దానిలో జస్ట్ మన ప్రొఫైల్కి లాగిన్ అయిపోయి పేమెంట్ చేసేస్తే మన నోటిఫికేషన్ అనేది అప్లై చేసినట్టు అయిపోతుంది. ఓకే. సో ఇక ఈ సిలబస్ గురించి మనం మొత్తం చూసాం. అక్షరం ఎడ్యుకేషన్స్లో దీనికి 10 గ్రాండ్ టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు మొత్తం అవైలబుల్గా ఉంటున్నాయి విత్ మెటీరియల్. ఓకే. సో మెటీరియల్ కూడా మనం పీడిఎఫ్ ఫార్మేట్లో అందిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని చదువుకోండి, లేదంటే క్లాసెస్ ఎలాగో జరుగుతున్నాయి కాబట్టి ఆ క్లాసెస్తో పాటు పక్కనే మీరు రన్నింగ్ నోట్స్ కానీ రాసుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. అయితే దీనికి సంబంధించి కొత్తగా అప్డేట్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా షార్ట్ వీడియో రూపంలో అయినా ఇట్లా పెద్ద వీడియో లాగైనా ఖచ్చితంగా చేస్తాం.